49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు తరుణి ఆర్గనైజేషన్ ఫౌండర్ మమతా రఘువీర్ గారు. మమతా గారు నమస్కారం. నమస్తే. సో మమతా గారు, ఇప్పుడు మన సమాజంలో అమ్మాయిలు రక్షణతో స్వేచ్ఛగా బతకాలి అంటే ఏ మార్పులు రావాల్సినటువంటి అవసరం ఉంది? ఏం జరగాలంటారు అసలు? ఒకటండి, ముందు కుటుంబం నుంచి వద్దాం. కుటుంబంలో ఆడపిల్లలకి తగిన స్థానాన్ని ఇవ్వడము, వాళ్ళని ఆడపిల్లని కూడా మనం పెంచాలి, ఆడపిల్లకి కూడా అన్ని సౌకర్యాలు ఇస్తూ వాళ్ళని ప్రోత్సహించాలి అనే తల్లిదండ్రులు రావాలి ముందు. ఆ తల్లిదండ్రులు కుటుంబాన్ని నుంచే మనకి ఆడపిల్లల్లో స్థైర్యం కానీ ఆడపిల్లల్లో నైపుణ్యాలు కానీ ఇవన్నీ పుట్టుకొస్తాయి. సో అది చాలా ఇంపార్టెంట్. మీరు ఎనీ సక్సెస్ఫుల్ లేడీ చూడండి, డెఫినెట్గా వెనకాల ఫ్యామిలీ ఉంటుంది. ఆ ఫ్యామిలీ ఇచ్చిన సపోర్ట్ వల్లనే, ఒక తండ్రో ఒక అన్నో ఒక ఇంకోళ్ళో ఎవరో ఇచ్చిన సపోర్ట్ వల్లనే ఆమె ముందుకు రాగలిగింది. సో అలాంటి అందరూ సపోర్టివ్గా ఉండే ఫ్యామిలీ కావాలి. రెండోది ఇంకొకటి నెక్స్ట్ మనం సమాజంలో ఆలోచన పద్ధతి ఇంకా కూడా ఆడపిల్ల తక్కువే, ఏముంది ఆడపిల్ల భోగ వస్తువు అంతవరకే చూస్తున్నాం. ఈ రోజుకి కూడా ఇంకా కూడా సినిమాల్లో అదే చూపిస్తున్నాం, ఈ రోజుకి కూడా మీడియాలో అదే మాట్లాడుతున్నాం, ఈ రోజుకి కూడా మన డే టు డే లైఫ్లో సమాజంలో మాటలు అవే వినిపిస్తున్నాయి. ఏమీ మార్పు రాలేదు. అంతకీ గగనానికి వెళ్ళనివ్వండి, ఆకాశంలో సగం అవనివ్వండి, ఇంకా స్టిల్ మన ఆలోచనని మనం మార్చుకోలేకపోతున్నాం. ఒక చిన్న జబ్బు వస్తుందంటే భయంతో మనం అందరం ఎన్నో రకాల అలవాట్లు ఆలోచనలు మార్చుకోగలిగినప్పుడు మన సమాజంలో రేపు పొద్దున్న రాబోయే పెద్ద సమస్యని దాన్ని ఈ రోజు నుంచే దాని మీద ఆలోచించాలి, దాన్ని అలా చూడకూడదు అనే ఇది రావాలి. దాన్ని ఓకే అనే విధంగా ఆడవాళ్ళని కూడా తయారు చేస్తున్నారు. అలా మాట్లాడడం తప్పులేదు, అలానే చూడాలి, అందుకోసమే ఉన్నది ఆడవాళ్ళు అనే విధంగా సెక్స్ సింబల్స్గానే చూస్తున్నారు. ఎక్కడ కూడా వాళ్ళ కెపాసిటీస్ కానీ వాళ్ళని నిజంగా కూడా ఒక వ్యక్తులుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసే అలవాటు రావట్లేదు. దీన్ని ప్రభుత్వాలు ప్రయత్నం చేయాలండి. జెండర్ ఈక్వాలిటీ అనేదో లేకపోతే ఫెమినిజమో కాదు ఇక్కడ మాట్లాడేది. నిజంగా సమాజము తర్వాత పరిస్థితులు ఆడవాళ్ళకి ఆడపిల్లలకి అనుగుణంగా తయారు చేయగలిగామా, దానికి కావలసిన మనం ఏం చేస్తున్నాం అనేది ప్రభుత్వాలు ఆలోచించాలి. డెఫినెట్గా ప్రభుత్వం తలుచుకుంటే మార్పు తీసుకురాగలదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీ ట్రావెల్ పెట్టారు ఆర్టీసీలో, చాలా పెద్ద మార్పు అది. ఎందుకంటే కనీసం ఇప్పుడు బయటికి వెళ్ళడానికి డిపెండ్ అవ్వకుండా బయటికి వెళ్ళడానికి అవకాశం దొరుకుతుంది ఆ మహిళలకి. నిజమే, దానివల్ల ఇవాళ ఏదో ఆటో డ్రైవర్ సూసైడ్ చేసుకున్నాడు, ఇంకోటి అంటే ఏదైనా మార్పు తెచ్చినప్పుడు దానికి అటు ఆదాయపరంగా ఇటు అన్ని పరంగా తర్వాత కొంతమంది ఆదాయ మార్గాలు పోవచ్చు, ఏదైనా అవచ్చు. కంప్యూటర్ రాగానే చాలామంది టైపిస్టుల ఆదాయం పోయింది. డెఫినెట్గా ఒక మార్పుకి ఒక పక్కన ఒక ప్రతికూలంగా ఇంకోటి ఉంటూనే ఉంటాయి. అవి మనము దాన్ని భూతద్దంలో చూడకుండా నిజంగా కనుక చూడండి, ఒక చిన్న ఇనిషియేటివ్, ఒక చిన్న విషయం, ఫ్రీ ఆఫ్ కాస్ట్ రాష్ట్రంలో ఒక మహిళ తిరగచ్చు అంటేనే ఇంత మార్పులు జరుగుతుంటే, ఆడవాళ్ళు ధైర్యంగా బయటికి వెళ్ళగలుగుతుంటే, ఈరోజు బస్సుల నిండా ఆడవాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఫ్రీగా తిరగగలుగుతున్నారు అంటే ఇంకాస్త బడ్జెట్ మహిళల కోసం కేటాయించి ఇంకొక అడుగు ముందుకేసి డిగ్రీ వరకు ఏదో ఫ్రీ ఎడ్యుకేషన్ పెడతాం, చదువుకోండి అనేది పెట్టగలిగో, ఇంకా మీకు ఇలాంటి ఉపాధి మార్గాలు చేస్తాం, దీంట్లో ఇన్ని రకాల ఉపాధులన్నీ మీకు ఇస్తాం, మీకు కేటాయిస్తాం అనేది ఒక చిన్న మార్పులు. ఇవన్నీ వాళ్ళు పెద్దగా చేయాల్సిన అవసరం లేదు. చిన్న మార్పు కనుక చేయగలిగితే చాలా మార్పు వస్తుంది, చాలా వరకు మార్పు వస్తుంది. ఆ మార్పు ఒకప్పుడు నేను ఆర్టీసీ బస్సుల్లో ఆడపిల్లల్ని ఎలా రక్షించాలి, షీ టీమ్స్ పెట్టో ఇంకోటి పెట్టో, షటిల్ సర్వీస్ అమ్మాయిల కోసమే, మధ్యలో
ఫెన్సింగ్ లాగా కూడా ప్రొటెక్షన్ కోసం ఇవన్నీ చూసాం మనం. అదే అవన్నీ చూసిన వాళ్ళం. ఈరోజు ఆడవాళ్లే ఎక్కువైపోయి మగవాళ్ళు కొద్ది మందిగా ఉన్నాం. బస్సులు చూస్తున్నాం. అదే బస్సులు చూస్తున్నాం. అంటే నేను అనేది ప్రభుత్వాలు తలుచుకుంటే ఏం చెయ్యగలవు అనేది చెప్తున్నాను నేను. కాబట్టి ఆడపిల్లల కోసం కనీసం మంచి వసతులతోటి విద్యావకాశాలు, తర్వాత ఆ విద్య కూడా ఉపాధికి వచ్చేటట్లుగా ఉపాధి మార్గంగా ఉండే విద్యని ఇవ్వడం, అది చాలా ఇంపార్టెంట్. తర్వాత చట్టాలు, మనకు ఉన్న ఈ చట్టాలను అమలు చేసి ఎవడైతే తప్పు చేస్తున్నాడో వాడిని కనుక సరైన పద్ధతిలో శిక్షించగలిగితే ఒక డిటరెన్స్ అయితే డెఫినెట్గా ఉంటుంది, ఒక భయమైనా ఉంటుంది, వాడు మళ్ళీ ఇంకో తప్పు చేయడు. అవి చాలా వరకు అవసరం. తర్వాత ఏదైతే పాన్ మెటీరియల్ ఇప్పుడు ఉన్నదో చాలా ఎక్కువగా ప్రభుత్వం తలుచుకుంటే దాన్ని కంట్రోల్ చేయొచ్చు. అలానే డ్రగ్స్, ఆల్కహాల్ ఇలాంటివి కూడా కంట్రోల్ చేయకపోతే ఆడవాళ్ళ మీద నేరాలు తగ్గవు. మనం ఎన్ని చేసినా కానీ వాటి మీద ప్రభుత్వాలు ఎక్సైజ్ సుంకం వస్తుందని వాటిని ప్రోత్సహించిన అంతకాలము తప్పనిసరిగా ఆడవాళ్ళు డొమెస్టిక్ వైలెన్స్ ఎదుర్కోవాల్సిందే, అత్యాచారాలు ఎదుర్కోవాల్సిందే, తర్వాత రకరకాల హింస ఎదుర్కోవాల్సిందే. సో అవి కూడా కంట్రోల్ చేయాల్సి, అంటే నువ్వు ఈ చేత్తో నేను ఇది ఇస్తున్నా, ఈ చేత్తో ఇంకో సమస్యని ఇస్తున్నాను అంటే అది సరైన పద్ధతి కాదు. కాబట్టి వీటి మీద దృష్టి పెట్టాలి. లాస్ట్ అండ్ ఫైనల్గా మెన్ అండ్ బాయ్స్, ఎందుకు మనం వెనకాల వదిలేసాం వీళ్ళందరినీ? ఇప్పటికీ కూడా ఇదంతా ఏదో ఫెమినిజం మాట్లాడతారు, ఫెమినిస్ట్లు అయిపోతారు ఇదే అనుకుంటారు. కానీ నిజంగా ఒక హృదయంతో ఎందుకు ఆలోచించలేటట్లుగా మనం ఎందుకు చేయలేకపోతున్నాం? ఒక హృదయం ఉండి ఒక మానవతా ధోరణి ఉన్న మనుషులుగా మనము మగవాళ్ళని ఎందుకు మార్చలేకపోతున్నాం? అది చాలా అవసరం. అది పెంపకంలో ఇస్తారా, విద్యలో ఇస్తారా, లేకపోతే సమాజంలోనే అలాంటి బెస్ట్ ఎగ్జాంపుల్స్ చూపిస్తారా? ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఇవన్నీ చేస్తేనే ఆ మనసులు మారుతాయి, ఆలోచన దృక్పథం మారుతుంది, ఒక సమాజం ఈక్వల్గా ఉండేటట్లుగా తయారవుతుంది. అప్పుడు డెఫినెట్గా ఆడపిల్లలు మెట్లెక్కడానికి ఈజీ, సుగమం అవుతుంది. లేకపోతే ఎన్నాళ్ళైనా మనం ఆడపిల్లల సమస్యలు ఇలాంటివి మాట్లాడుకోవాల్సిందే. సో అందుకోసం కొన్ని కార్యక్రమాలు మొదలు పెట్టాలి. చాలా చిన్న చిన్న కార్యక్రమాల్లో కూడా చాలా మార్పు తేవచ్చు. కానీ ఆ దిశగా అసలు ఆలోచించట్లేదు. మనం ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అనే డిపార్ట్మెంట్ పెట్టుకున్నాం, కానీ మెన్ని మార్చడానికి ఆ డిపార్ట్మెంట్ నుంచి కొన్ని స్కీమ్లు ఎందుకు పెట్టలేదు? ఖచ్చితంగా పెట్టాల్సిందే. అవగాహన తరగతులు, HIV AIDS అవగాహన తరగతులు ఇన్ని పెట్టి ఒక సొసైటీ పెట్టి ఓ డిపార్ట్మెంట్ పెట్టగలిగాం. మెన్ ఆలోచన విధానాలు మార్చడానికి ఒక డిపార్ట్మెంట్, ఒక స్కీమో పెట్టాల్సిన పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి. అది దాన్ని నేర్పించి దాంట్లోనే పేరెంటింగ్ ఎలాగ తల్లిదండ్రులు పెంచాలి, సమాజం ఎలా చూడాలి, అబ్బాయి మీద కూడా ప్రెషర్ వలన, అబ్బాయికి ఉన్న ప్రెషర్స్, ఒత్తిడి వలన వాళ్ళు కూడా ఎడిక్ట్స్ అయిపోయి ఎందుకు పనికిరాని ఫ్యూచర్ సిటిజన్స్ని మనం తయారు చేసుకునే బదులు వాళ్ళ విలువలతోటి మంచి క్రమశిక్షణతోటి మెలగగలిగే యూత్ని మనం తెచ్చుకోగలిగితే చాలా వరకు సమస్యలు మారుతాయి. అది మారేటట్లుగా చెయ్యాలి. ఫారిన్ కంట్రీస్లో ఎనీ అబరేషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాకే స్వీడన్ గురించి చెప్పాను, అలాంటి చోట ఏదైనా అబరేషన్ అంటే ఒక రాంగ్ థాట్ ఉన్నవాడు, లేకపోతే ఒక పాన్ సైట్స్ ఎక్కువగా చూసే అలవాటు ఉన్నవాళ్ళు, లేకపోతే ఎక్కువగా డ్రింక్ చేసే అలవాట్లు ఉన్నవాళ్ళు, లేదు అంటే ఎవరి మీదైనా ఈ అంటే పీడోఫైల్స్, పిల్లల మీద లైంగిక వేధింపులు చేసే ఇలాంటి వాళ్ళకి వాళ్ళు కంటిన్యూస్గా కౌన్సిలింగ్ ఇస్తారు, సెషన్స్, థెరపీస్ ఉంటాయి, ఖచ్చితంగా అటెండ్ అవ్వాల్సిందే. వీళ్ళని ఐడెంటిఫై చేస్తారు కూడా సమాజంలో, చేసి వాళ్ళకి థెరపీస్ ఇచ్చి వాళ్ళని మార్చడానికి ప్రయత్నం చేస్తారు. మన దగ్గర మెంటల్ హెల్త్ స్పెషలిస్టులు చాలా ఎక్కువ కావాలి. ఎందుకంటే ఇప్పుడు లేరు కాబట్టి ఈ ఆలోచనని, ఇలాంటి వ్యక్తుల్ని వాళ్ళని ఎలా మార్చుకోవాలో తెలియట్లేదు. సో ఆ ప్రొఫెషనల్స్ పెరగాల్సిన అవసరం ఉంది. అలాగనే ఎడిక్షన్స్ ఉన్న వాళ్ళని డీఎడిక్ట్ చేయడానికి కావాల్సిన సెంటర్స్ పెరగాల్సిన అవసరం ఉంది. తర్వాత బాగా ముదిరిపోయాక కానీ డాక్టర్ల దగ్గరికి కానీ సైకియాట్రిస్ట్ల దగ్గరికి కానీ వెళ్ళట్లేదు. అది కూడా యాక్సెప్ట్ చేయాలి, ప్రాబ్లం ఉంది అని. చిన్నప్పటి నుంచే ఆ పిల్లల్లో ఎందుకు అలాంటి ఆలోచన విధానం ఎందుకు అలా ఉంది అనేది తల్లిదండ్రులు గమనించాలి. చిన్నప్పుడే దాన్ని క్యూర్ చేయించాలి. అది లేకుండా దాన్ని పెంచి పోషిస్తే
నిజంగా మనం జంతువుల్ని పెంచినట్లే. జంతువులు కూడా ఒక పద్ధతిలో ఉంటాయి, మనము నిజంగా సినిమా యానిమల్స్ని తయారు చేస్తున్నాం. సో అలా చెయ్యకుండా ఉండాల్సిన బాధ్యత పేరెంటింగ్ది చాలా అవసరం. సో అందుకనే చిన్నప్పుడే మీరు కొద్దిగా ప్రాబ్లం ఉందా వెంటనే చూపించాలి పిల్లలకి. మానసికంగా అవసరాలు చాలా ఉంటున్నాయి, ఇవాళ రేపు మానసిక సమస్యలు ఇంకా పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంది. కాబట్టి అలాంటి ప్రొఫెషనల్స్ పెరగాలి, వాళ్ళకి దగ్గర సర్వీసెస్ పెరగాలి. ప్రభుత్వం కూడా ప్రతి సెంటర్లోనూ మానసిక వైద్యులు ఉండేటట్లుగా చేయగలగాలి. ఇవన్నీ కూడా చాలా అవసరం అండి. ఆలోచన విధానం ఊరికే మారిపోదు, చాలా లాంగ్ టర్మ్ థెరపీ ఇస్తే కానీ మారదు. సో అవి చేయించగలిగేటట్లు మార్చాలి. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ధైర్యంగా ఆడపిల్లలు తమది తాము నిలబెట్టుకునేటట్లుగా ఆత్మస్థైర్యంతో నెగ్గుకు రావాల్సిందే. ఇది ఒక యుద్ధమే డెఫినెట్గా. ఇప్పుడు మరీ పరిస్థితి బాగాలేదు, అలాంటప్పుడు ఇంకా మనం ఎక్కువగా యుద్ధాలు చేయాలి. తన ఫోటో మార్ఫ్ అయిపోయిందనో, లేకపోతే ఎవడో ఏదో అన్నాడనో, లేకపోతే ఎవరో ఏదో చేశారనో భయపడి వెనక్కి కూర్చోవాల్సిన అవసరం లేదు. అవన్నిటినీ తట్టుకుని నిలబడగలిగే శక్తి స్త్రీలో ఉంటుంది. ఎలాంటి ఉపద్రవం వచ్చినా నిలబడగలదు స్త్రీ. అలాంటప్పుడు ఇలాంటివి ఏమైనా వచ్చినప్పుడు వెనుకబడద్దు, హెల్ప్ తీసుకోవాలి. ఖచ్చితంగా బోల్డెడంత హెల్ప్ ఉంది, లేదని కాదు. మనం గుర్తుంచుకుని ఆ హెల్ప్ తీసుకోవాలి. చివరి వరకు పోరాటం చేయాలి, శిక్ష పడేంత వరకు పోరాటం చేయాలి, వదిలిపెట్టేయకూడదు. అమ్మో ఈ రిపోర్ట్ చేస్తే ఏమవుతుంది, లేకపోతే నేను 10 సార్లు తిరగాల్సి వస్తుందా, ఈ భయంతో బతకూడదు. చట్టాల గురించి అవగాహన పెంచుకోవాలి. చుట్టూ ఉన్న హెల్ప్ లైన్స్ ఏంటి, హెల్ప్ ఏంటి, ఎవరిస్తారు, అవన్నీ కూడా తెలుసుకోవాలి. మీరు మంచి డ్రెస్ కొనుక్కోవాలంటే ఎంత రీసెర్చ్ చేస్తున్నారో వాటికన్నా ఎక్కువగా మీకున్న హక్కులేంటి, చట్టాలేంటి, మీకున్న సపోర్ట్ సిస్టమ్స్ ఏంటి. నేను ఈ సపోర్ట్ సిస్టమ్స్ని క్రియేట్ చేసుకుంటాను. నాకు ఏదైనా సమస్య వస్తే నేను వీళ్ళ దగ్గరికి వెళ్తాను, వీళ్ళు ఉన్నారు అనేటట్లుగా మనం సపోర్ట్ సిస్టమ్స్ని క్రియేట్ చేసుకోవాలి. అలాగనే నాకు మెంటర్ ఎవరున్నారు, నేను మెంటర్ అయితే నేను ఇంకా పైకి ఎదగడానికి ఎలాంటి వాళ్ళు మంచి వ్యక్తులు మనకి నిజంగా మనని అంటే ఎక్స్ప్లాయిట్ చేయకుండా మనకి సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు, ఆ సిస్టమ్స్ని పెంచుకోవాలి. ఇవి రెండు చేయగలిగితే ఆటోమేటిక్గా వాళ్ళు చాలా అచీవ్ చేయడానికి అవకాశాలు దొరుకుతాయి. తర్వాత స్ఫూర్తినిచ్చే విషయాలని చదువుతూ ఉండాలి. అప్పుడు కూడా తమకు కూడా ఆలోచనలు వస్తాయి, ఇలా చేస్తే బాగుంటుంది అనేసి. సో తప్పనిసరిగా స్ఫూర్తినిచ్చే కథలు చదవండి, నేర్చుకోవాలి వాళ్ళ దగ్గర నుంచి. ఇంకా ధైర్యంగా ముందుకెళ్తే కానీ ఇవి ఆగవు. తర్వాత నేను ఇందాక అన్నాను, శిక్షలు పడట్లేదు. ఎందుకు పడట్లేదు? చివరి వరకు పోరాడట్లేదు, వదిలేస్తున్నారు. అలా కాకుండా పోరాడితేనే ఆ నేరస్తుడి శిక్ష పడితేనే ఇంకోళ్ళ మీద నేరం చేయకుండా ఉంటాడు. సో ఇవన్నీ కూడా దానికి కావాల్సిన సహకారం ఇస్తే కనుక వీళ్ళు మన లీగల్ వ్యవస్థకి అప్పుడు శిక్షలు పెంచడానికి అవకాశం ఉంటుంది. సో దానికి కావాల్సిన ఉన్న నాలెడ్జ్ని మనం పెంచుకోగలిగితే డెఫినెట్గా మనం ధైర్యంగా ఏంటి ఇలా చేస్తున్నాం, పలానా చట్టం ఉంది, ఇది అయిపోతావు, ఇంతవరకు నీకు శిక్షలు పడతాయి అని కనీసం ఒక మాట మాట్లాడినా ఎదుటివాడు భయపడడానికి అవకాశం ఉండదు. అంతేకాని ఏమీ తెలియని అమాయకత్వంతో ఎవరో ఏదో పోల్చుకోవడమో, వేరే వాళ్ళు చెప్పారనో ఆ ఊబిలోకి దిగితే బయటికి రాలేము. తర్వాత లైఫ్ అంతా కూడా తారుమారైపోతుంది. సో అది కాకుండా తొందరపాటు లేకుండా మనము అలాగే అందరూ బాలికలు మహిళలు సంఘటితం అయితే కలిసి ఉంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు అనవసరమైన మాటలు మాట్లాడుకోకుండా, గాసిప్స్కి టైం వేస్ట్ చేయకుండా ఒకళ్ళనొకళ్ళు ఎంకరేజ్ చేసుకోగలిగితే, ఆడపిల్లలు ఉంటే చాలు ఇంకేం అక్కర్లే అనే సమాజం వస్తుంది. ఆ కాన్ఫిడెన్స్ కనుక ఇవ్వగలిగితే డెఫినెట్గా అలాంటి సమాజం వచ్చే అవకాశం ఉంది. అందుకే ఒకళ్ళనొళ్ళు ప్రోత్సహించుకుందాం, ఆడపిల్లల్ని ఇంకా ఎక్కువ సపోర్ట్ చేద్దాం. ప్రభుత్వాలు కూడా ఆ దిశగా వాళ్ళ కోసం ఇంకా ఎక్కువ స్కీమ్స్ ఖర్చు పెట్టేటట్లు చేయించుదాం. అలాగే చట్టాలు ప్రతి చోట అమలు పరిచేట్టు అందరూ బాధ్యత తీసుకుని ఆడపిల్లలను రక్షిద్దాం. అప్పుడు మార్పు. థ్యాంక్ యూ సో మచ్ మమత. థ్యాంక్ యూ మ్యామ్.